సో ఇప్పుడు పుణ్యం అంటే మనకున్న సంపదలో ఎంతో కొంత దానం, అంటే ఒక కడుపు నింపిన ఎవరికన్నా డబ్బు దానం గాని అన్నదానం గాని చేస్తే ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అలా చేయడం మనకి ఎంతవరకు మంచిది అంటారు? చాలా మంచిదమ్మా. కానీ మార్పులు అనేటి కర్మను బట్టి ఉంటుంది. దాన ధర్మాలు అనేటివి చాలా గొప్పవి. కానీ ధర్మం చేసేటప్పుడు ఎప్పుడైనా దాన ధర్మాలు అనేటివి అది ఎన్నో యజ్ఞాలతో సమానం దాన ధర్మాలని. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కలికాలంలో దానం చేసేటప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉంటే వానికి రోజు పూట గడుస్తుంది, కష్టపడుతుండు, తింటుండు. వానికి తీసుకుపోయి పెట్టకూడదు. కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు చాలా దీనంగా బతుకుతూ ఉంటారు. లేవలేనోళ్ళు, చెప్పులు లేనోళ్ళు. చెప్పులు లేనోడు పోతుండే అనుకో, పిలిచి చెప్పులు కొనియాలి. ఇప్పుడు ఈ పూట ఆకలితోని అలమటిస్తాడు అనుకో, మనం ఆ పూట పెట్టాలి. ఇలాంటి వాళ్ళను మనం సెలక్షన్ చేసుకొని ధర్మం అనేది చేయాలి. ఇప్పుడు ఒక సామెత ఉందండి, అపార్థ దానం కూడా పాపం అని. ధర్మం కన్నా అపార్థ దానం ఇంకా పాపం. దానం కన్నా అపార్థ దానం చేస్తే ఇంకా పాపం ఉంటుంది. కాబట్టి దానం చేసేటప్పుడు బాగా గుర్తెరిగి చేయాలి. ఎవ్వరు పడితే వాళ్ళు చేయి ఆపేరు కదా అని చెప్పి చేతిలో పెట్టకూడదు. కలియుగంలో అది ఇంకా మనను నష్టాల ఊబిలోకి దించుతుంది. అట్లా అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.